యూజీసీ రెగ్యులేషన్ డ్రాఫ్ట్పై ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. గవర్నమెంట్కు పంపిస్తున్నాం. సో అది ఆల్రెడీ ప్రాసెస్ అయింది, మేము పంపిస్తున్నాం. అయితే మేజర్ ఇప్పుడు కాంట్రవర్సీస్ ఏమవుతుందంటే అపాయింట్మెంట్ ఆఫ్ వైస్ ఛాన్సలర్స్ మేజర్గా. అంటే టు స్టార్ట్ విత్ ఇప్పుడు ప్రతి అబ్జెక్షన్ మెయిన్ వచ్చేది ఏంటంటే అపాయింట్మెంట్ ఆఫ్ వైస్ ఛాన్సలర్లో స్టేట్ గవర్నమెంట్ రోల్ ఏం లేకుండా పోతుంది అనేది మేజర్గా. అది ఎవరు మేము గవర్నమెంట్కి రిపోర్ట్ పంపిస్తున్నాం, గవర్నమెంట్ వాళ్ళకి చేస్తారు. ఇప్పుడు మా రోలు మేము యాజ్ అడ్వైజరీ బాడీ ముఖ్యంగా మేము గవర్నమెంట్కి కదండి ఇచ్చే సలహాలు. సో అందుకొరకు మేము కమిటీ వేసుకున్నాము. ప్రతి విషయం మీద మేము డిస్కస్ చేసుకుంటూ మేము ఆల్రెడీ గవర్నమెంట్కి కొన్ని విషయాలు ఆల్రెడీ చేశాము. బట్ పాయింట్ వైజ్గా ఏదైతే ఇప్పుడు కేరళ గవర్నమెంట్ రాసింది, తమిళనాడు గవర్నమెంట్ రాశారు కదా, అట్లా మన సీఎం కూడా రాస్తున్నారు. మేము కూడా కొన్ని ఇన్పుట్స్ ఇస్తున్నాము. ఉంటాయి మంచిది. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు, ఎన్ఈపి న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఇన్ కన్సోనెన్స్ విత్, అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంట్ చేయాలంటే మనకు రిఫార్మ్స్ ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. అవన్నీ మనం స్టేట్ గవర్నమెంట్ నాట్ యాజ్ అ పాలసీ ఎన్ఈపి బట్ బెస్ట్ ప్రాక్టీసెస్ మనం ఏమని ఉంటే ఇప్పుడు రిఫార్మ్స్ కరికులం అనుకోండి, లేకుంటే అట్లాంటి కొన్ని మేము తప్పక స్వాగతిస్తామండి. ఇవాళ మనం వీఆర్ లివింగ్ ఇన్ ఏ గ్లోబలైజ్డ్ వరల్డ్, గ్లోబల్ కాంపిటీషన్లో మనం ఉన్నాం కాబట్టి ఏదైనా రీఫార్మ్స్ మంచిగా మన తెలంగాణ స్టూడెంట్స్కు, తెలంగాణ కాలేజెస్కు బెనిఫిట్ అయ్యేది ఉంటే తప్పకుండా మేము చేస్తాం. ఇట్లాంటివి ఎగ్జాంపుల్స్ నేను చెప్పాను కదా, కొంత ఇప్పుడు రీఫార్మ్స్ ఇన్ ద అకాడమీ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ అని, లేకుంటే కొన్ని ఉన్నాయి. అంటే ఇప్పుడు దాంట్లో మేము తప్పకుండా వీఆర్ నాట్ సేయింగ్ ఇన్ టోటో, బట్ దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ విచ్ ఆర్ అబ్జెక్షనబుల్ టు ద స్టేట్, అండర్మైనింగ్ స్టేట్ అటానమీ, వాటిని మాత్రం అపోజ్ చేస్తాం. ఇంకా అది నాకు తెలియదు, బట్ అదే మేమైతే మా రోల్ ఏంటంటే ఇన్పుట్స్ ఇచ్చే వరకు ఉంటుంది, కానీ ఎవరు పోతున్నారు అనేది నాకు తెలియదు. అది చాలా ఉన్నాయండి, పెద్ద డాక్యుమెంటు. ఇంకా ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ మేజర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, రెగ్యులర్, అదే డిగ్రీ కాలేజీ వాళ్ళు, లైబ్రరీను, ఫిజికల్ డైరెక్టర్, అట్లా సేమ్. మళ్ళీ సిఐఎస్, కెరీర్ డెవలప్మెంట్ స్కీమ్, దట్ ఈస్ ప్రమోషన్స్. ఈ రిక్రూట్మెంటు ప్రమోషన్లు మాత్రం టోటల్గా డైల్యూషన్ అయిపోయింది. ఇంతకుముందు యూజీసీ కేర్ లిస్ట్లో వెబ్ ఆఫ్ సైన్స్, స్కోపస్ డేటాబేసు, సైన్స్ సైటేషన్ ఇండెక్స్, ఇలాంటి పేపర్లు అడిగిన వాళ్ళు ఇప్పుడు సింపుల్గా పీర్ రివ్యూడ్ అంటున్నారు. దానివల్లంతా డైల్యూట్ అయ్యే ఛాన్స్ ఉంది. తర్వాత టెక్స్ట్ బుక్స్ కూడా జస్ట్ రిపీటెడ్ అంటున్నారు. వాట్ ఈవెన్ బై రిపీటెడ్ అని తెలియదు. ఇప్పుడు రిపీటెడ్ టెక్స్ట్ బుక్స్ అనేసరికి అది మన బీపీపీ పబ్లికేషన్స్, హైదరాబాద్ పబ్లికేషన్స్ని, తార్నాక పబ్లికేషన్, అది ఏం లేదు. టాటా మెగ్రాహిల్లా అట్లాంటివి ఏం లేదు. అన్నిటికీ ఐఎస్బిఎన్ నెంబర్ ఉంటుంది, అన్నిటికీ ఎస్ఎస్ఎన్ నెంబర్ ఉంటుంది. సో కాబట్టి ఏంటిది అనేది క్వాంటిఫికేషన్ కష్టం, వీసీలకు కూడా కష్టం రిక్రూట్మెంట్కి. సో తర్వాత వైస్ ఛాన్సలర్, ఈ 3 అంశాలు, రిక్రూట్మెంట్, ప్రమోషన్ అండ్ వీసీలు, ఈ 3 అంశాల మీద దేంట్లో కానీ డైల్యూషన్ చేశారు. తర్వాత సారు చెప్పినంత వరకు ముఖ్యంగా ఏంటంటే వీసీలు అయితే స్టేట్ కంట్రోల్ మొత్తం పోయింది. 80% ఫండింగ్ మనదే, 80 కాదు 90% ఫండింగ్ మనదే. సో ఇప్పుడు దాదాపు యూజీసీ నుంచి వచ్చే గ్రాంట్స్ కూడా ఇక్కడ ఏం లేవు, ఎక్సెప్ట్గా ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ తప్ప, ఇంక్లూజివ్ ఎక్స్క్లూజివ్ దాంట్లో తప్ప. అసలు ఇంతకుముందులాగా యూపీ కానీ ప్రాజెక్టులు, మైనర్ రీసెర్చ్ ప్రాజెక్టులు, మేజర్ రీసెర్చ్ ప్రాజెక్టులు ఇచ్చేవాళ్ళు. దాదాపు 10 ఏళ్ళ నుంచి అవి స్టాప్ అయిపోయినాయి. సో కాబట్టి ఈ విషయంలో అంత వ్యతిరేకం కాదు, కానీ డిసగ్రిమెంట్ ఉంది. ఎస్ కాదు ఇప్పుడు మేము అది కమిటీ, ఇప్పుడు వినండి, మేము కమిటీ వేసుకున్నాం, మేమంతా వర్కౌట్ చేస్తున్నాం, ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది మేమేందంటే సీఎం గారికి వీఆర్ గోయింగ్ టు గివ్ ఏ రిపోర్ట్ అండి. అది ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు మేము అడుగున్నాం. ఖాళీలు అంటారా, 2060 ఖాళీలు ఉంది, అవి పెద్దగా మనకు వాటి మీద ఉన్నాయి. ఏ యూనివర్సిటీకి ఎంత అంతా మా దగ్గర అంతా డాటా తెప్పించుకున్నాం. ఎందుకంటే సీఎం గారికి రిపోర్ట్ ఇవ్వాలి కాబట్టి మేము దానికి కూడా వర్కౌట్ చేస్తున్నాము. సో ఇక్కడ వెంకటేష్ గారు చెప్పినట్లు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏది సరిగ్గా డిఫైన్ చేస్తలేరు.
ఎస్ ఎస్ ఇప్పుడు ఓకే అండి, ఇప్పుడు మీరు ఒకటి మా రోల్ మేమేముంది యాజ్ ఏ అడ్వైజరీ బాడీ, మేము తప్పకుండా మేము చెప్పాము, మేము ఖాళీలన్నీ ఐడెంటిఫై చేసాము, మేమంతా ప్రాసెస్లో రిక్రూట్మెంట్లో కూడా ఏం రికమెండేషన్స్ అడిగాడు సీఎం గారు ఎట్లా పోతే ఎందుకంటే ఐ అగ్రీ విత్ యూ 13-14 ఇయర్స్ నుంచి మనకు రిక్రూట్మెంటే లేదు. సో రిక్రూట్మెంట్ అనేది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి మేమేంటంటే కేర్ఫుల్గా కమిటీస్ వేసాము, అన్నీ రెడీ చేస్తున్నాం. సీఎం గారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోయి రిపోర్ట్ ఇచ్చినాక మేమంతా ఇక చేయాలనేది అది త్వరలోనే, అది కూడా 2-3 రోజులనే. అతను 6th to 12th అన్నాడు, మళ్ళీ సార్ అక్కడ బయటకు పోవడంతో పోస్ట్పోన్ అయింది. బట్ వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు మీట్ రిక్రూట్మెంట్ మీద అయితే అందరి కన్సర్న్ అండి, మీది మాది సీఎం గారిది ప్రభుత్వాన్ని. ఎందుకంటే మనం విద్యా వ్యవస్థను ముందుకు తీసుకుపోవాలంటే టీచర్స్ ఉండాలి, రిక్రూట్మెంట్ కావాలి. అది గత 10-12 సంవత్సరాల నుంచి అన్ఫార్చునేట్లీ అది అవన్నీ కాలేదు కాబట్టి నేను ఫోకస్ అంతా అది చెప్తారా సార్. ఇంకా రాలేదు, వచ్చేటుండే రాలేదు.